ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెడ్మీ నోట్ 13 ఈ మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చి మనకి జనవరి 4th అంటే ఎగ్జాక్ట్గా రేపు అనేది అఫీషియల్గా లాంచింగ్ అవుతుంది. అయితే ఈ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఈ మొబైల్ కొనచ్చా లేదని ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఈ మొబైల్ కొనచ్చా లేదా అనేది. అయితే దీని గురించి మనం ఏం తెలుసుకుందాం, ఇందులో మనకి ఫుల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ స్పెసిఫికేషన్ పరంగా ఈ ప్రైస్కి ఇది వర్తా కాదనేది ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మన ఏదైనా కొత్త వీడియో తీసినా కూడా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 13 ఈ మొబైల్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆండ్రాయిడ్ గురించి. ఆండ్రాయిడ్ వచ్చి మనకు ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది. ఇది ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ 128 స్టోరేజ్తో లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. ఇందులో కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్టోరేజే వాడుకోవాలి. మీరు నా సజెషన్ ఏంటంటే మీరు 128 తీసుకునే కంటే 256 తీసుకునేది చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి హెవీ స్టోరేజ్ తీసుకుంటేనే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా వాడుకున్నా కూడా. ఫ్రెండ్స్, అలాగే ఇందులో మనకు ప్రొసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రొసెసర్ వచ్చి మనకు MediaTek Dimensity 6080 ప్రొసెసర్ మీద రన్ అవుతుంది. ఇది డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది కాబట్టి గేమర్స్కి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నార్మల్ పబ్జీ లాంటి గేమర్స్కి అయితే 40 FPS వరకు గేమింగ్ అనేది చాలా అద్భుతంగా హ్యాండిల్ జరుగుతుంది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ చేయకుండానే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసెసర్ ఈ గేమర్స్కి చాలా అద్భుతంగానే బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే జరుగుతుంది. హెవీగా అయితే సపోర్ట్ చేయలేదు, ఓన్లీ నార్మల్ బేసిక్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి 40 FPSలో మనకి ఈ మొబైల్స్లో చాలా అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఈ ప్రొసెసర్ కూడా బెటర్ అని చెప్తాను నేను నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్, అలాగే మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే డిస్ప్లే గురించి. డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ తోటి సూపర్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇందులో మనకి రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్లో లభిస్తుంది. Gorilla Glass 5తో ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో మనకు బ్రైట్నెస్ వచ్చి 600 నెట్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి మనకి ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి HDR+ సపోర్ట్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. మనకు ఏదైనా మనం అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూసినా కూడా హెచ్డీలో మనకు సపోర్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్స్లో. అలాగే డిస్ప్లే కూడా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో మనకి మెయిన్ కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరా వచ్చి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. 100 MP మెయిన్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 2 MP డెప్త్ కెమెరాతో లభిస్తుంది. ఫొటోస్ కూడా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. మనం ఏదైనా వీడియో తీసినా 30 FPSలో ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు ఫుల్ హెచ్డీలో 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 16 MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ కెమెరాస్ యూజ్ చేసుకొని ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎక్కడ తగ్గకుండా డిసప్పాయింట్ చేయకుండా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకొకటి మనకి ఏంది బ్యాటరీ గురించి తెలుసుకుందాం. బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 33 వాట్ ఛార్జర్తో లభిస్తుంది, ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. ఇది USB to Type-C కేబుల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే 1 టైం ఛార్జింగ్ పెడితే మనకు 1 డే వరకు మినిమం బేసిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఛార్జింగ్ అనేది. అయితే ఈ మొబైల్ కొనచ్చా లేదంటే నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్ ఇందులో మనకి వేరియంట్ ప్రకారం ప్రైస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకి 6GB ర్యామ్ 128 స్టోరేజ్ మొబైల్ వచ్చి మనకి 21,000కు లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256 స్టోరేజ్ వచ్చి మనకి 23,000కు లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి 12GB ర్యామ్ మనకు 256 కలిగిన స్టోరేజ్తో లభించే మొబైల్ వచ్చి మనకి 25,000కు లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ వేరియంట్లో ఈ ప్రైస్ అనేది ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ కొనచ్చా లేదంటే నా ఉద్దేశం ప్రకారం ఈ మొబైల్ తీసుకోవచ్చు, తీసుకుంటే చాలా బెటరే ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రైస్ పరంగా చూసినా 3 ప్రైజులు ఉన్నాయి. ఇందులో మనకి ఏ ప్రైస్ కన్వీనియంట్ కావాలంటే ఆ ప్రైస్ ప్రకారం తీసుకోవచ్చు మొబైల్స్. అయితే మొబైల్స్ అనేవి వాడుకొని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్కి బెటరే అని చెప్తా, మల్టీ టాస్కింగ్కి బెటరే ఉన్నది. మనకి ఏదైనా వీడియో క్వాలిటీ పిక్చర్ చూడని కూడా బెటరే ఉన్నది. ఎక్కడ చూసినా మొబైల్స్ అనేది చాలా అద్భుతంగా. ఇందులో మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకు వారంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి IP58తో లభిస్తుంది కాబట్టి చాలా బెటరీ అని చెప్తాయి. ఎందుకంటే మనకి నీళ్ళల్లో పడ్డా కూడా ఒక 20 minutes వరకు నీళ్ళల్లో పడ్డా కూడా మనకి ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి తీసి మళ్ళీ తుడుచుకొని వాడుకోవచ్చు మొబైల్ అనేది. డస్ట్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా ఒక 15 minutes వరకు డస్ట్లో ఉన్నా కూడా మనకి తీసుకొని మళ్ళీ తుడుచుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది మనకు మొబైల్ అనేది. ఎక్కడ చూసినా పర్ఫార్మెన్స్ కూడా తగ్గలేదు. మనకి డిస్ప్లే పరంగా చూసినా కూడా బెటరే ఉంది. మనకి బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ వచ్చి మనకి మొత్తం గ్లాస్ ఫినిష్తో లభిస్తుంది. ఇందులో మనకి ఒక లేజర్ ఫినిష్ వచ్చి మనకి Pro Plusలో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 13 కాబట్టి ఇందులో మనకి గ్లాస్ ఫినిష్తో లభిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి. ఎక్కడ చూసినా మొబైల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ మొబైల్ కొనచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం 3 ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ప్రైస్ తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు 23,000కు మనకు 8GB ర్యామ్ 256 స్టోరేజ్తో తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి హై స్టోరేజ్ కలిగిన మొబైల్ తీసుకుంటే మీకే చాలా బెటర్. ఎందుకంటే హెవీగా యూజ్ చేసినా కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. మీ కామెంట్ రూపంలో మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని
ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. పక్కన బెల్ ఐకాన్ అయితే హాల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.